ఈరోజు నేను చెప్పబోయే వీడియో చాలా అంటే చాలా యూజ్ఫుల్ వీడియో. మరీ ముఖ్యంగా అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెడదామనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడదామనుకునే వాళ్ళు ఈ వీడియోని మొత్తం చూడండి. తెలుగులో ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే లేదు. ఈ వీడియో చాలా క్లియర్గా అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంతకీ టాపిక్ ఏంటంటే, ముందు అసలు మనం యూట్యూబ్ ఛానల్ పెడదామనుకునే ముందు అసలు మనం తీసుకున్న కంటెంట్ ఏంటి, ఆ కంటెంట్ని మనం ఏ కేటగిరీలో తీసుకుంటున్నాం అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం యూట్యూబ్లో తీసుకుంటున్న కంటెంట్ వేరు, మనం పెట్టే కేటగిరీ వేరైతే దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఉండదు, దానివల్ల మనకి వచ్చే వ్యూస్ కూడా రావు. సో యూట్యూబ్లో మనం పెట్టే వీడియోస్ ఎప్పుడు కూడా దానికి రిలవెంట్ కేటగిరీలోనే పోస్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు మనం తీసుకునే వీడియో కేటగిరీ అనేది ఎంతవరకు చూస్తారు, దానికి వ్యూస్ ఎలా వస్తాయి అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ చాలామందికి అయితే ఈ యూట్యూబ్ కేటగిరీ ఏంటి, మన వీడియోస్ అసలు ఏ కేటగిరీలోకి వస్తాయి అనే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఈరోజు వీడియోలో మనం యూట్యూబ్ వీడియోకి సంబంధించిన కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి, ఆ కేటగిరీస్ని ఎంతవరకు చూస్తారు అనేది ఈరోజు మనం చూద్దాం. కమింగ్ టు ఫస్ట్ కేటగిరీ, ఫిల్మ్ అండ్ యానిమేషన్. ఇవి రెండు కేటగిరీలు. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిల్మ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి యానిమేషన్. ఈ ఫిల్మ్ కేటగిరీలో వచ్చేసి ఫుల్ మూవీసు, అలాగే మూవీ ట్రైలర్లు, మూవీ మేకింగ్ బిహైండ్ సీన్స్ వీడియోసు, ఇలాంటివి ఫిల్మ్ రిలేటెడ్ ఏ వీడియోస్ ఉన్నా కానీ ఈ ఫిల్మ్ కేటగిరీలోకి వస్తాయి. అలాగే యానిమేషన్లోకి వచ్చేసి యానిమేషన్ షార్ట్ వీడియోసు, స్టోరీ వీడియోసు, అలాగే ఈ యానిమేషన్ రిలేటెడ్ వీడియోస్ ఏ ఉన్నా కానీ ఈ యానిమేషన్ కేటగిరీలోకి వస్తాయి. మ్యాక్సిమం అయితే ఫిల్మ్ అండ్ యానిమేషన్ ఇండస్ట్రీలు పెద్ద ఉంటాయి కదా, అవి అయితే ఎక్కువగా ఈ కేటగిరీని యూజ్ చేస్తుంటాయి. ఇది ఎప్పుడు కూడా ట్రెండింగ్ కేటగిరీ. అలాగే ఈ కేటగిరీలో వచ్చేసి వ్యూస్ బాగానే ఉంటాయి. కమింగ్ టు సెకండ్ కేటగిరీ, ఈ కేటగిరీ వచ్చేసి ఆటోస్ అండ్ వెహికల్స్. ఈ కేటగిరీలో మనకి కార్స్, బైక్స్, ఆటోమొబైల్ టెక్నాలజీ ఇలాంటి వెహికల్స్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. అంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వెహికల్స్ సంబంధించిన రివ్యూస్, వాటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే టిప్స్, సొల్యూషన్స్, ఇలా వెహికల్స్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా ఈ కేటగిరీలోకే వస్తాయి అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది పాపులర్ అండ్ హై పేయింగ్ కేటగిరీ ఇన్ యూట్యూబ్. థర్డ్ కేటగిరీ వచ్చేసి మ్యూజిక్. ఈ కేటగిరీలో వచ్చేసి పేరులోనే ఉంది మనకి మ్యూజిక్ రిలేటెడ్ అన్ని వీడియోస్ కూడా మనకి ఈ కేటగిరీలోకి వస్తాయి. వీటితో పాటు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, అలాగే మ్యూజిక్ టీచింగ్, ఈ వీడియోస్ కూడా ఈ కేటగిరీలోకే వస్తాయి. ఈ కేటగిరీకి వచ్చేసి సబ్స్క్రైబర్లు కూడా బాగానే ఉంటారు. కమింగ్ టు ఫోర్త్ కేటగిరీ, పెట్స్ అండ్ యానిమల్స్. ఈ కేటగిరీలో మనకు వచ్చేసి పెంపుడు జంతువులు, వాటికి సంబంధించిన ఆహారం, అలాగే చిట్కాలు, సూచనలు, వాటికి సంబంధించిన ఇలాంటి అన్ని వీడియోస్ కూడా మనకి ఈ కేటగిరీలోనే వస్తాయి. అలాగే ఈ కేటగిరీలో మనకు వచ్చేసి పెట్ యానిమల్స్ సంబంధించిన ట్రైనింగ్, టిప్స్, అలాగే బ్రీడ్ ఇన్ఫర్మేషను, వాటికి సంబంధించిన ఫన్నీ వీడియోస్ అన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. ఈ కేటగిరీని తీసుకుని కనుక మనం వీడియోలు చేస్తే దీంట్లో వీడియోస్కి వ్యూస్ బాగానే వస్తాయి. ఎందుకంటే మన తెలుగులో అయితే ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చాలా తక్కువ. కమింగ్ టు ఫిఫ్త్ కేటగిరీ, స్పోర్ట్స్. ఈ కేటగిరీలో మనకి స్పోర్ట్స్కి సంబంధించిన అన్ని వీడియోసు, అలాగే స్పోర్ట్స్ ఎక్విప్మెంటు, యాక్సెసరీస్, టిప్స్, అలాగే స్టాటిస్టిక్స్, కోచింగు, ఇలా స్పోర్ట్స్కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ ఏ ఉంటాయో అన్నీ కూడా మనకి ఈ కేటగిరీలోకి వస్తాయి. ఈ స్పోర్ట్స్ కేటగిరీకి మంచి డిమాండ్ ఉంది అండ్ హ్యాస్ వెరీ హై ఎర్నింగ్ పొటెన్షియల్ ఆల్సో. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ట్రావెల్ అండ్ ఈవెంట్స్. ట్రావెల్ కేటగిరీ ఈజ్ బెస్ట్ సూటబుల్ ఫర్ ట్రావెలింగ్ టిప్స్, ట్రావెలింగ్ ప్లేసెస్, అలాగే హాలిడే ప్లేసెస్ లిస్ట్ ఎక్సెట్రా. అలాగే ఈవెంట్స్ కేటగిరీలో వచ్చేసి ఈవెంట్స్ ఆర్గనైజేషన్, అలాగే ఈవెంట్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మనకి ఈ కేటగిరీలో వస్తాయి. ఈ ట్రావెలింగ్ కేటగిరీలో వచ్చేసి మనకి వ్యూస్ అయితే బాగానే వస్తాయి. ఎందుకంటే మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే చాలామంది ఈ ట్రావెలింగ్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నారు, మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అలా చేసిన వాళ్ళు చాలామంది కూడా వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి. ఎందుకంటే మనలో చాలామందికి కొత్త ప్లేసెస్ని చూడడానికి, అలాగే వాటి గురించి తెలుసుకోవడానికి ఇష్టం ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కేటగిరీ ఇన్ యూట్యూబ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ కేటగిరీ, గేమింగ్. ఈ కేటగిరీలో మనకు వచ్చేసి గేమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, టిప్స్, అలాగే గేమ్స్ సంబంధించిన రివ్యూస్ ఉంటాయి కదా, ఆ రివ్యూస్, వీటితో పాటు గేమ్స్ సంబంధించిన యాక్సెసరీస్, ఈ వీడియోస్ అన్నీ కూడా మనకి ఈ కేటగిరీ కిందకే వస్తాయి. ఈ కేటగిరీని చూసే ఆడియన్స్ కూడా బాగానే ఉంటారు. నెక్స్ట్ కేటగిరీ, పీపుల్ అండ్ బ్లాగ్స్. ఈ కేటగిరీలో ఫేమస్ పీపుల్కి సంబంధించిన లైఫ్ స్టైల్, వాళ్ళకి సంబంధించిన విషయాలు, సెలబ్రిటీలతో చర్చలు, అలాగే పాపులర్ బ్లాగ్స్, సైట్స్ ఇన్ఫర్మేషన్, వెబ్సైట్స్ ప్రమోషన్ అండ్ మోర్ రిలేటెడ్ టు పీపుల్ అండ్ బ్లాగ్స్ థింగ్స్, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనకి ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇది కూడా యూట్యూబ్లో ఒక మంచి కేటగిరీ. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి కామెడీ. ఈ కేటగిరీలో మనకి కామెడీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఈ కేటగిరీలో వస్తాయి. లైక్ అవి షార్ట్ వీడియోస్ అవ్వచ్చు, లేకపోతే ఫన్ జనరేట్ చేసే ఇంకా ఏ వీడియోస్ అయినా అవ్వచ్చు, అవన్నీ కూడా మనకి ఈ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట.
ఈ కేటగిరీకి అయితే వ్యూస్ బాగా వస్తాయి, అలాగే ఎర్నింగ్ కూడా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎంటర్టైన్మెంట్, మోస్ట్ పాపులర్ కేటగిరీ ఇన్ యూట్యూబ్. ఇది ఒక మిక్స్డ్ కేటగిరీ టైప్, అంటే లైక్ డ్యాన్స్, డ్రామా, స్టోరీ ఎక్సెట్రా ఈ టైప్ అన్నీ కూడా మనకి ఈ కేటగిరీలోకి వస్తాయి. ఈ టైప్ ఆఫ్ కేటగిరీకి అయితే వ్యూవర్స్ ఎక్కువ మంది ఉంటారు, అలాగే చాలా బాగా ఆదరిస్తారు కనుక మనకి వ్యూస్ బాగా వస్తాయి. సో ఎర్నింగ్ కూడా బాగానే ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్ కేటగిరీ, న్యూస్ అండ్ పాలిటిక్స్. ఈ కేటగిరీలో మనకు వచ్చేసి ఫ్రెష్ ట్రెండింగ్ కంటెంట్, అంటే మనకి అది షార్ట్ న్యూస్ అయినా అవ్వచ్చు, లేదంటే న్యూస్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, పొలిటికల్ రిలేటెడ్ కంటెంట్ ఏదైనా అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకి ఈ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. మనం చూసినట్లయితే ఆజ్ తక్, ఇండియా టీవీ, ఏబీపీ న్యూస్ ఇలాంటివన్నీ కూడా మనకి టీవీలో టాప్ న్యూస్ ఛానల్స్. అలాగే ఇవి ఈ కేటగిరీలో వచ్చేసి టాప్ న్యూస్ ఛానల్స్. ఈ కేటగిరీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మిగిలిన కేటగిరీలో అయితే మనం కంటెంట్ కోసం కొంచెం నెతకాల్సి ఉంటుంది, ఈ కేటగిరీకి అయితే అవసరం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఏదో కంటెంట్ ఎప్పుడు ఏదో ఒక ఫ్రెష్ న్యూస్ అయితే మనకి దొరుకుతూనే ఉంటుంది. ఫ్రెష్ ట్రెండింగ్ కంటెంట్ వీడియో గివ్స్ హై వ్యూస్ ఇన్ షార్ట్ టైం. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి హౌ టు అండ్ స్టైల్. ఈ కేటగిరీలో మనకు వచ్చేసి 2 కేటగిరీస్. ఫస్ట్ వన్ వచ్చేసి హౌ టు గైడ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్టైల్. ఈ హౌ టు కేటగిరీలో వచ్చేసి హౌ టు డూ సంథింగ్, హౌ టు యూజ్ సంథింగ్, హౌ టు డ్రా సంథింగ్, ఏదైనా ఒక ప్రాసెస్ని లేదంటే ఒక థింగ్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడమే ఈ హౌ టూలో వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఈ స్టైల్ కేటగిరీలో వచ్చేసి స్టైల్ టిప్స్, ఫ్యాషన్ టిప్స్, ఫ్యాషన్ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ కేటగిరీలోకి వస్తాయి. అలాగే మనకి కుకింగ్ వీడియోస్ కూడా ఈ హౌ టు అండ్ స్టైల్ కేటగిరీలోకి వస్తాయి అనమాట. ఈ కేటగిరీకి అయితే సబ్స్క్రైబర్లు కూడా బాగానే వస్తారు, అలాగే ఎర్నింగ్ కూడా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషనల్ కేటగిరీలో వచ్చేసి మనకి నాలెడ్జ్ షేరింగ్, అకాడమిక్ క్లాసెస్, లెర్నింగ్, ట్యూటోరియల్, ఇన్ఫర్మేటివ్ టాపిక్ వీడియోస్ అన్నీ కూడా మనకి ఈ కేటగిరీలోకి వస్తాయి. దిస్ ఈస్ ద కామన్ కేటగిరీ ఫర్ మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్. మీ వీడియో ఏదైనా ఎడ్యుకేట్ చేస్తుంది అంటే అది ఈ కేటగిరీ కిందకే వస్తుంది. నెక్స్ట్ ఫైనల్ కేటగిరీ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మనకి ఈ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. లైక్ ఇన్నోవేషన్స్, ఫ్యాక్ట్స్, బెనిఫిట్స్, ఫ్యూచర్ ఆఫ్ సమ్ టెక్నాలజీ, కంప్యూటర్ ఆర్ మొబైల్ టెక్నాలజీ. దీస్ టైప్ ఆఫ్ వీడియోస్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. టెక్నాలజీ అంటే ఫ్యూచర్, సో కంటెంట్ రిలేటెడ్ టు దిస్ కేటగిరీ గివ్స్ మోర్ వ్యూస్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కేటగిరీ ఇన్ యూట్యూబ్. సో ఇది ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్. మీకు దీనిలో నుండి నచ్చిన కంటెంట్ని తీసుకుని దానికి రిలవెంట్గా ఉన్న కేటగిరీలో పోస్ట్ చేయండి. దానివల్ల మన పర్టికులర్ కంటెంట్ని ఇష్టపడే సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. బట్ ఒక విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి, ఎప్పుడు కూడా మీ ఛానల్లో అయితే మిక్స్డ్ కంటెంట్ అయితే మాత్రం పెట్టకండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.